అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చాకనే హెల్త్ ట్రస్ట్ వాటా జమ చేయాలి అని చెప్పేసి అంటున్నారు. తెలంగాణ ఎంప్లాయీస్ న్యూస్లో భాగంగా ఈరోజు ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంప్లిమెంటేషన్ చేయాలి అని చెప్పి కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి మీతోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. పీఆర్సీ ఇచ్చాకే హెల్త్ ట్రస్ట్ వాటా వసూలు చేయాలి అని చెప్పేసి ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య డిమాండ్. సో రాష్ట్రంలో ఉద్యోగులు టీచర్లపై ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ పేరుతో అదనపు ఆర్థిక భారం మోపొద్దని ప్రభుత్వాన్ని టీచర్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య డిమాండ్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ కొత్త పీఆర్సీని అమలు చేసిన తర్వాతే హెల్త్ ట్రస్ట్ కోసం ఉద్యోగుల వాటాను అమలు చేయాలని అంతవరకు ప్రభుత్వమే ఆ భారాన్ని భరించాలని కోరడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 2023 జూలై 1 నుంచి రెండో పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ అయితే చేయాలి. అయితే ఇప్పటి వరకు పీఆర్సీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ను కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. పీఆర్సీ ఇప్పటికే కరెక్ట్గా 3 ఇయర్స్ అయితే డిలే అవుతుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రభుత్వం కొత్త పీఆర్సీ రిపోర్ట్ని తెప్పించుకుని తద్వారా పే స్కేల్స్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. అయితే కొత్త పీఆర్సీ ఇచ్చాకనే హెల్త్ కేర్ ట్రస్ట్ వాటా ఉద్యోగుల ఖాతాల నుంచి వసూలు చేయాలని, అప్పటి వరకు కూడా ప్రభుత్వమే ఆ ఖర్చును భరాయించాలని కోరడం జరిగింది. అలాగే సోమవారం ఆయన హైదరాబాద్లో తపస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వడ్నాల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి పెంటయ్య, ఆర్గనైజేషన్ కార్యదర్శి హనుమంతరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈహెచ్సిటి అమలుపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేస్తూ వెంటనే పూర్తి స్థాయి గైడ్లైన్స్ని విడుదల చేయాలని, కేవలం రెగ్యులర్ ఉద్యోగులకే కాకుండా మోడల్ స్కూల్స్, కేజీబీవీ, ఎస్ఎస్ఏ, యూఆర్ఎస్, గిరిజన ఆశ్రమ స్కూళ్ళు, గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లందరికీ సిబ్బందికి హెల్త్ కార్డులను మంజూరు చేయాలని కొమరయ్య డిమాండ్ చేశారు. హెల్త్ ట్రస్ట్ నిధులను ఇతర అవసరాలకు మళ్లించబోవని ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇవ్వాలన్నారు. ఇక కార్పొరేట్ హాస్పిటల్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్తో పాటుగా ఓపీ సేవలు అందేలా పారదర్శక ఆన్లైన్ విధానం తీసుకురావాలని, అత్యవసర సేవల కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్, అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని సూచించారు. ఇక సిపిఎస్ విధానం రద్దు చేయాలని, ఎన్నికల సమయంలో 2003 డిఎస్సి టీచర్లకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఎమ్మెల్సీ కోరారు. సో పెండింగ్లో ఉన్న 6 డిఏలను విడుదల చేయడంతో పాటుగా పీఆర్సీ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలన్నారు. సర్కార్ విడుదల చేశామంటున్న 2000 కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కొమరయ్య డిమాండ్ చేశారు.